రాజు మరియు అతని స్నేహితులు దాగుడుమూతలు ఆడుతూ ఉండగా రాజు నవ్వుతూ, రే, నన్ను ఎవరూ పట్టుకోలేరు, నేను ఎవరికీ దొరకనంత దూరం వెళ్ళి దాక్కుంటాను అంటాడు. రాజు పరిగెత్తుకుంటూ ఒక పెద్ద పొద వెనకాల ఉన్న చిన్న గుహలోకి వెళ్తాడు. ఆ గుహ లోపల కొంచెం చీకటిగా నిశ్శబ్దంగా ఉంటుంది. అకస్మాత్తుగా గుహ మూలన ఏదో నీలం రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. రాజు ఆశ్చర్యంగా, అదేంటి అలా మెరుస్తుంది అని దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అది చెక్కతో చేసిన ఒక పురాతనమైన అందమైన పెట్టి. రాజు దాన్ని తీసుకుని తన బ్యాగులో దాచుకుని ఎవరికీ చెప్పకుండా ఇంటికి వచ్చేస్తాడు. రాజు తన గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు తలుపు గడియ పెట్టి ఆ పెట్టెను టేబుల్ మీద పెట్టి మెల్లగా పెట్టి ఓపెన్ చేసి చూస్తాడు. ఒక్కసారిగా ఒక పెద్ద వెలుగు వచ్చి గదంతా పరుచుకుంటుంది. ఆ వెలుగులో నుంచి ఆ రంగుల పొడవున్న ఒక అందమైన మ్యాజిక్ పాప బయటకు వస్తుంది. ఆ పాప నవ్వుతూ, హలో రాజు, నా పేరు చిట్టి. 100 ఏళ్ల తర్వాత నన్ను ఈ పెట్టెలోంచి బయటకు తెచ్చావు. థ్యాంక్ యూ. ఇక నుంచి నేను నీ ఫ్రెండ్. నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. రాజు కొంచెం భయపడుతూ, నిజంగానా? నువ్వు మ్యాజిక్ చేస్తావా? అయితే ఈ విషయం మా ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. ఇది మన ఇద్దరి మధ్య సీక్రెట్గా ఉంచాలి అంటాడు. రాజు చాలా కంగారుగా బ్యాగ్ సర్దుకుంటూ ఉంటాడు. ఇంతలో రాజు, అయ్యో చిట్టి, నిన్న గృహ దగ్గర ఆడుకోవడంలో పడిపోయి మ్యాథ్స్ హోంవర్క్ చేయడం మర్చిపోయాను. ఈరోజు మా టీచర్ నాకు పనిష్ చేస్తుంది అంటాడు. చిట్టి చిరునవ్వుతో, అంతేగా, చిటికలో చేస్తా చూడు. చిట్టి ఒక మ్యాజిక్ స్టిక్ తిప్పగానే రాజు నోట్బుక్ దానంతా అదే తెరుచుకుని పెన్ గాల్లో తేలుతూ వేగంగా హోంవర్క్ అంతా రాసేస్తుంది. రాజు ఎగిరి గంతేస్తూ, వావ్, సూపర్ చిట్టి, ఈరోజు నా హోంవర్క్స్ టెన్షన్ తీరిపోయింది అంటాడు. రాజు స్కూల్కి వెళ్ళడానికి తయారవుతూ చిట్టిని తిరిగి ఆ పెట్టెలో పెట్టి ఆ పెట్టెను తన మంచం కింద దాచేస్తాడు. రాజు, చిట్టి, నేను స్కూల్కి వెళ్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బయటికి రాకూడదు, సరేనా? నా గదిలోంచి బయటికి వెళ్ళొద్దు అని చెప్తాడు. రాజు గదిలో నుంచి బయటికి వెళ్తాడు. రాజు గది తలుపులు తెరిచేసరికి వెలుతురు ఆ పెట్టె మీద పడి పెద్ద ఫోకస్ వస్తుంది. అకస్మాత్తుగా గది తలుపులు తెరుచుకునేసరికి ఎవరొచ్చారా అని మ్యాజిక్ పాప భయపడుతూ చూస్తుంది. రాజు వాళ్ళ అమ్మ లోపలికి వచ్చి గది ఊడ్చడానికి చీపురు తీసుకుని మంచం కిందకి వంగుతుంది. అదే సమయానికి మంచం కింద ఉన్న ఆ మాయా పెట్టిలోంచి వింతైన శబ్దాలు, రంగురంగుల పొగ బయటికి రావడం మొదలవుతుంది. అమ్మ అనుమానంగా చూస్తూ, ఏంటిది, మంచం కింద పొగ వస్తుంది, అందులో ఏముంది? అమ్మ చెయ్యి చాపి ఆ పెట్టెను పట్టుకోపోతుండగా ఒక్కసారిగా స్క్రీన్ బ్లాక్ అవుతుంది. అమ్మ ఆ పెట్టెను తెరుస్తుందా? చిట్టి గట్టు రట్టవుతుందా? తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.